నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అష్టమంలో 5 గ్రహాలు ఉన్నాయండి. మరి మనం చూసినట్లయితే సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం, అంటే వార ప్రారంభం ఒక్కటే బాగుంటుంది. మరి అష్టమంలో 5 గ్రహాలు ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య సూత్రాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, ప్రతి పనిలో కూడా చాలా నిదానం అనేది చాలా అవసరం అవుతుంది. గురుడు జన్మంలో ఉన్నాడు అంటే జన్మ రూపంలో వ్యయం అవుతుంది. ఇలా పరిస్థితులు మనం చూసినట్లయితే మిథున రాశి వారికి చాలా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చేత ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో చెయ్యాలి, వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలు పాటించాలి, వారాంతం ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా ఉండాలి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, క్రయ విక్రయాదులు వచ్చి అసలు ఏ పని చేసినా కూడా నిదానంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఎందుకని అంటే మిథున రాశి వారికి ఈ వారం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పలు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారపరంగా చూస్తే సామాన్యమైన వ్యాపారం చేయడం మంచిది. ఏదైనా సామాన్యం చేయాలి తప్ప విశేషం చేసే అవకాశాలు లేవు. క్రయ విక్రయాదులు వాయిదా పడతాయి, వివాహాది శుభ ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి, ముఖ్యమైన పనులు ముఖ్యంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అంటే ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ గురువార నియమం పెట్టుకుని గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలో పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. దత్తాత్రేయ చరిత్రతో పాటు గురు చరిత్రలు, శనగలు దానం చేయడం, శివదర్శనం చేయడం, నవగ్రహ ప్రదక్షిణం చేయడం, తద్వారా కాస్త వ్యతిరేక ఫలితాల నుండి అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.